హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ ఆతిష్ జైన్. ఈరోజు చూడబోయే ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ డిస్కౌంట్ అండ్ ఫైనల్ అమౌంట్ ఫ్రమ్ ద డేటా గివెన్ బిలో. సేల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 25,000 అయితే డిస్కౌంట్ ఎంత? 10%, అదర్వైజ్ 5%. సో మీరు డిస్కౌంట్ అండ్ ఫైనల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి బేస్డ్ అపాన్ ద సేల్ మేడ్. సేల్ 25,000 అండ్ అబోవ్ అయితే 10% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయండి, అదర్వైజ్ 5% క్యాలిక్యులేట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ చేయండి ఎన్ని వేరియబుల్స్ కావాలి ఈ ప్రోగ్రామ్కి. వీడియోని పాస్ చేసి చూడండి ఒకసారి ఎన్ని వేరియబుల్స్ అవసరం ఉంటాయని. చూడండి, సేల్ అమౌంట్ ఒక వేరియబుల్ కావాలి, దాని తర్వాత డిస్కౌంట్ ఒక వేరియబుల్ కావాలి, దాని తర్వాత ఫైనల్ అమౌంట్ ఇంకొక వేరియబుల్ కావాలి. సో 3 వేరియబుల్స్ తీసుకుని ఈ ప్రోగ్రామ్ని మనం చేయొచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్ని మీరు టర్బోసీ ఐడి మీద, అలాగే ఎనీ GUI ఐడి అంటే లైక్ సి ఫ్రీ ఐడి తోటి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ని మీకు సి ఫ్రీ ఐడి మీద రన్ చేసి చూపిస్తాను. లేదా మీరు డేవ్ C++, కోడ్ బ్లాక్స్ వంటి వాటి మీద కూడా రన్ చేయండి. సైమల్టేనియస్లీ వాటితో పాటు ఒకసారి టర్బో సి మీద కూడా రన్ చేసి చూడండి. ఎందుకంటే 2 చోట్ల ఈ ప్రోగ్రామ్ని చేయగలిగితే దాన్ని బట్టి నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని కన్వే చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి ఫస్ట్ అండ్ రైట్ దిస్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ ప్రోగ్రామ్ నేమ్ discount.c. ఓకే, సో ఇంటీజర్ సేల్స్ అలాగే డిస్కౌంట్కి DIS అండ్ ఫైనల్ అమౌంట్కి ఫైనల్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ ఈక్వల్స్ టు ఫైనల్ ఈక్వల్స్ టు 0 అండ్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ సేల్ అమౌంట్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే సేల్ అమౌంట్ని రీడ్ చేయండి, %d, M% ఆఫ్ సేల్స్. సేల్ అమౌంట్ని రీడ్ చేయగానే మీరేం చేయాలి? డిస్కౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత పర్సంటేజ్? సేల్స్ 25,000 కన్నా క్రాస్ అయితే, మీన్స్ ఇఫ్ సేల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000, అప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ 10 డివైడెడ్ బై 100. ఓకే, దాని తర్వాత ఎల్స్ పార్ట్కి వెళ్ళండి. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ 5 డివైడెడ్ బై 100. ఓకే, దీని తర్వాత మీరు ఇప్పుడు ఫైనల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫైనల్ అమౌంట్ అనేది 10% డిస్కౌంట్ వచ్చినా క్యాలిక్యులేట్ చేయాలి, 5% డిస్కౌంట్ వచ్చినా క్యాలిక్యులేట్ చేయాలి. అందువల్ల నేను ఫైనల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసే స్టేట్మెంట్ని ఇక్కడ కామన్ స్టేట్మెంట్ కింద రాస్తున్నాను. సో అదేంటంటే ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ డిస్కౌంట్. ఇప్పుడు మీరు డిస్కౌంట్ని అలాగే ఫైనల్ అమౌంట్ని ప్రింట్ చేయండి. సో జస్ట్ ఎ మినిట్. స్లాష్ అండ్ డిస్కౌంట్ ఈజ్ %d, DIS. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ స్లాష్ అండ్ ఫైనల్ అమౌంట్ ఈజ్ %d, ఫైనల్. ఓకే, సో ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఇప్పుడు F5. ఇక్కడ 30,000 ఇస్తున్నాను నేను సేల్ అమౌంట్. సో 25,000 క్రాస్ అయింది కాబట్టి 10% డిస్కౌంట్. 10% అంటే ఎంత? 30,000 మీద 3,000 తీసేస్తే ఫైనల్ అమౌంట్ ఎంత? 27,000. గుడ్. నెక్స్ట్ ఈసారి మీరు 2,000 రూపీస్ ఇవ్వండి. సో 2,000 రూపీస్ అంటే మీకు 5% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ అవుద్ది. 2,000 మీద 5% 100 రూపీస్. సో 100 రూపీస్ డిస్కౌంట్ అమౌంట్ అండ్ ఫైనల్ అమౌంట్ ఎంత? 1,900 రూపీస్. ఓకే, సో ప్రోగ్రామ్ బాగానే పనిచేస్తుంది. గుడ్. కానీ ఈ ప్రోగ్రామ్ని మీరు ఒకసారి సి ఫ్రీ ఐడి మీద కూడా మీరు రన్ చేసి చూస్తే మీకు డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి. సేమ్ అదే ప్రోగ్రామ్ని ఇక్కడ కూడా టైప్ చేస్తున్నాను నేను. #include stdio.h మెయిన్. ఓకే, ఇంటీజర్ సేల్స్ అలాగే డిస్కౌంట్ అలాగే ఫైనల్. నెక్స్ట్ సేల్స్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు 0.
దాని తర్వాత ఇన్పుట్ స్టేట్మెంట్ని రీడ్ చేయండి. ఎంటర్ సేల్స్ scanf %d కామా %, సేల్స్. సింపుల్ చూడండి, నేను ఫస్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, ఆ వేరియబుల్స్ని 0కి ఇన్స్లైట్ చేశాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ సేల్స్ రీడ్ చేయడానికి అండ్ scanf టు రీడ్ ద ఇన్పుట్. ఇఫ్ సేల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000, సేల్స్ 25,000 క్రాస్ అయితే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ 10 divided by 100, else discount is equal to sales into 5 divided by 100. That's it. ఇప్పుడు ఏం చేయాలి, మీరు డిస్కౌంట్ని ప్రింట్ చేయాలి, సేల్స్ అమౌంట్ని కూడా ప్రింట్ చేయాలి. సో డిస్కౌంట్ ఈజ్ %d కామా dis. అలాగే ప్రింట్ఎఫ్ /n ఫైనల్ అమౌంట్ ఈజ్ %d కామా ఫైనల్. ఎస్ ఫ్రెండ్స్, తెలుసు నేను ఫైనల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయలేదు, మర్చిపోయాను యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను. ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ డిస్కౌంట్. ఓకే, ఫైనల్ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. గెట్ ch, క్లోజ్ ద బ్రాకెట్. అండ్ TCIDతో వర్క్ చేసేటప్పుడు మనం క్లియర్ స్క్రీన్ ఇవ్వడం బెటర్, ఎందుకంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏదైనా స్క్రీన్ మీద ఉంటే అది క్లియర్ అవుతుంది. అండ్ ఇక్కడ F5 ప్రెస్ చేయకండి, Alt F9 ప్రోగ్రామ్ కంపైల్కి అండ్ Ctrl F9 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి. ఎంటర్ సేల్స్ 3,000 ఇస్తున్నాను, ఎంత రావాలి 5%. 5% అంటే హౌ మచ్, 150 రూపీస్. సో 150 రూపీస్ డిస్కౌంట్ అమౌంట్ అండ్ 2,850 అనేది ఫైనల్ అమౌంట్. బాగానే ఉంది కదా, రైట్. మళ్ళీ Ctrl F9 ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఈసారి నేను 30,000 ఇస్తున్నాను. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రిజల్ట్? 3,000 రూపీస్ డిస్కౌంట్ అండ్ 27,000 రూపీస్ ఫైనల్ అమౌంట్. బట్ డిస్కౌంట్ వచ్చి -276 అండ్ ఫైనల్ అమౌంట్ వచ్చి 30,276. ఫ్రెండ్స్, మీరు ఇంటర్వ్యూస్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి? సపోజ్ మీరన్న ఈ ప్రోగ్రామ్ని టర్బోసి ఐడిలో రాసి వర్క్ చేస్తుంటే ఈ విధంగా అవుట్పుట్ వస్తే మీరు ఏం చేస్తారు? అసలు ప్రోగ్రాంలో ఎక్కడ ఎర్రర్ లేదు, చూసారా? 100%. అలాగే ఒక సిచ్యువేషన్లో ప్రోగ్రామ్ పనిచేసింది కదా, ఇప్పుడు 2,000 ఎంటర్ చేస్తాను, 5% అంటే ఎంత అవుతుంది? 100 రూపీస్. బాగానే పనిచేసింది కదా. అదే ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేయండి. Ctrl F9, 20,000 ఇస్తున్నాను, రాంగ్ వచ్చింది. సో గెస్ చేయగలుగుతారా లేదా నన్నే చెప్పమంటారా? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సేల్స్ ఇంటూ 10. సేల్స్లో మీరు సపోజ్ 30,000 ఎంటర్ చేశారు. 30,000 ఇంటూ 10 ఎంత? 3 lakhs కాదా? లేదా జస్ట్ ప్రీవియస్లీ నేను రన్ చేసినప్పుడు ఎంత ఇచ్చాను? 20,000 ఇంటూ 10 ఎంత? 2 lakhs. మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే అట్ ద టైమ్ ఆఫ్ క్యాల్కులేషన్ the range is going beyond the integer level. Means by default integer అనేది ఏంటి, ఇక్కడ షార్ట్ టైప్ కింద కన్సిడర్ అవుతుంది. షార్ట్ ఇంటీజర్కి ఎన్ని బైట్స్ తీసుకోవడం జరుగుతుంది? 2 bytes. ఓకే, 2 bytes రేంజ్ ఎంత? -32,768 టు +32,767. మీన్స్ హయ్యెస్ట్ ఎంత? 65,000 వరకు ఇట్స్ ఓకే. కానీ క్యాల్కులేషన్ టైంలో డేటా అనేది ల్యాక్స్ మీద వెళ్ళిపోతుంది కదా, సో దానివల్ల మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. మీరు అనుకోవచ్చు, మరి అక్కడ ఎందుకు ఎర్రర్ రాలేదు సి ఫ్రీ ఐడితో వర్క్ చేసేటప్పుడు? ఫ్రెండ్స్, నేను అదే చెప్పాను మీకు ఎర్లియర్. సి ఫ్రీ ఐడి మీన్స్ మోడర్న్ ఐడీస్లో ఇంటీజర్ని బై డిఫాల్ట్ లాంగ్ ఇంటీజర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో లాంగ్ ఇంటీజర్ 4 bytes కాబట్టి ల్యాక్స్లో మీరు డేటాని ఎంటర్ చేయొచ్చు. ఓల్డ్ ఇవన్నీ 16-bit ఆపరేటింగ్ సిస్టమ్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఐడీస్. సో వీటిల్లో ఇంటీజర్ అనేది బై డిఫాల్ట్ షార్ట్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్తో వర్క్ చేసేటప్పుడు మీరు మీన్స్ లక్షల్లో వర్క్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు గో విత్ లాంగ్ ఇంటీజర్. సో లాంగ్ ఇంట్ అండ్ లాంగ్ ఇంట్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %LD. ఓకే, అన్ని వేరియబుల్స్ లాంగ్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం అన్నిటిని %LDతో స్పెసిఫై చేయండి. ఓకే, డిస్కౌంట్, ఫైనల్ అమౌంట్ అండ్ ఎంటర్ ద సేల్స్, అక్కడ మూడింటిని
లాంగ్ ఇంటీజర్ కింద మార్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా మార్చాను. ఆల్ట్ F9 ప్రోగ్రామ్ కంపైల్, కంట్రోల్ F9 ప్రోగ్రామ్ రన్. ఇప్పుడు చూడండి 40,000 ఇస్తాం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిస్కౌంట్? 10%. 10% ఎంత? 4,000 వచ్చిన లేదా కరెక్ట్గా 4,000 డిస్కౌంట్ అమౌంట్ అండ్ 36,000 ఫైనల్ అమౌంట్. అగైన్ రన్ యువర్ ప్రోగ్రామ్ అండ్ ఈసారి 1 lakh ఇచ్చాను. ఓకే చూడండి 1 lakh 10,000 డిస్కౌంట్ 90,000 అనేది ఫైనల్ అమౌంట్ వచ్చిందా లేదా? సో ఫ్రెండ్స్ ఇది లాంగ్ ఇంటీజర్ గురించి. సో మీరు లార్జ్ అమౌంట్ ఆఫ్ నంబర్స్తో అంటే బిగ్ నంబర్స్తో వర్క్ చేసేటప్పుడు టర్బో C IDEలో ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు గో విత్ లాంగ్ ఇంట్. అండ్ మోడర్న్ ఐడీస్లో బై డిఫాల్ట్ అది లాంగ్ ఇంట్ కన్సిడర్ అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. సో మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ అలా ఎర్రర్ వచ్చినప్పుడు స్ట్రైక్ అవ్వాలి కదా. సో అది ఎప్పుడు అవుతుందంటే ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఎక్స్పర్టైజ్ వస్తే మీకు ఆ ఎర్రర్ని అలాగ ఐడెంటిఫై చేసే స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లాంగ్ ఇంటీజర్ గురించి టర్బో C2లో వర్క్ చేసేటప్పుడు అండ్ C3 IDలో కూడా ఎగ్జాంపుల్ని నేను మీకు చూపించాను. ఆ డిఫరెన్షియేషన్ రెండింటిని 2 ఐడీల మీద వర్క్ చేసి ప్రాక్టీస్ చేసి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.